మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి డుమ్మా కొట్టారు. గత కొంతకాలంగా పార్టీ తీరుపై శ్రీలత భర్త శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తమకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చినా 4 గంటలు వెయిట్ చేయించి కలవకుండానే తిరిగి పంపించారంటూ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదన్నారు. త్వరలోనే వీరు కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మీటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఈ మీటింగ్ కి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి హాజరు కానట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నుమాన్? సుమిత్ర, కేటీఆర్ సమావేశానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి డుమ్మా కొట్టారు. సో కొంతకాలంగా పార్టీ తీరుపై శ్రీలత ఆమె భర్త శోభన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 3 రోజుల క్రితం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి దాదాపు 4 గంటలు వెయిట్ చేయించినా కూడా కలవకుండా తిరిగి పంపించారంటూ కూడా డిప్యూటీ మేయర్ దంపతులు తమ సన్నిహితుల దగ్గర కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదంటూ కూడా వారు ఏదైతే సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తుంది. సో త్వరలో ఏదైతే మోతే శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో కొంత పరిస్థితులు మారాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఇటు కార్పొరేటర్లు అందరూ కూడా దాదాపు 15 నుంచి 20 మంది వరకు కార్పొరేటర్లు అందరూ కూడా చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మాజీ డిప్యూటీ మేయర్ గొరవడ కార్పొరేటర్ ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ తన అనుచరులు కానివ్వండి, గతంలో తను డిప్యూటీ మేయర్ గా పనిచేసినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్నటువంటి చాలా మంది కార్పొరేటర్లు కూడా ఏదైతే కాంగ్రెస్ లో చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందులో భాగంగానే ముఖ్యంగా కొంత పార్టీ నుంచి అసంతృప్తిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలవడం జరుగుతుంది. అందులో భాగంగానే సో ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే కొంత చేరికలు అనేవి కాంగ్రెస్ జరుగుతాయని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో దీన్ని చెక్ పెట్టేందుకు నేరుగా కేటీఆర్ రంగంలోకి దిగినప్పటికి కూడా సో ముఖ్యంగా జరిగినటువంటి కార్పొరేటర్ల సమావేశానికి మాత్రం జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు హాజరు కాకపోవడం మీద మాత్రం ఒకంత అయితే ఏదైతే పరిస్థితి అయితే వారు కాంగ్రెస్ లోనే చేరుతారనే ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో శోభన్ రెడ్డి ఉద్యమకారుడుగా, ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా 2002 నుంచి శోభన్ రెడ్డి కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో. సో గత ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినప్పటికీ భంగపడ్డారు. సో ఇటీవల కాలంలో ఆయన సికింద్రాబాద్ కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినప్పుడు కూడా దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తుంది. సో అంతేకాకుండా ఇటీవల కాలంలో కేసీఆర్ ని కలుద్దామని గత 3 రోజుల క్రితం వెళ్ళిన తర్వాత కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ నుంచి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు వెయిట్ చేయించి కలవకుండానే పంపించడం మీద మాత్రం శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే తొలి నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వారికి ప్రాధాన్యం దక్కట్లేదంటూ కూడా మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో వీరు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. బట్ దీని మీద మాత్రం ఇప్పటి వరకు మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు అయితే ఎలాంటి ఖండన కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కారు పార్టీకి గుడ్ బై చెప్పడానికి చాలా మంది కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సో ఇప్పటికే చాలా మంది కూడా ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పెద్దలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే దాన్ని చెక్ పెట్టేందుకు ఈ రోజు కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ సమావేశంలో కొంతమంది దాదాపు 2-3 కార్పొరేటర్లు హాజరు కాలేదు. అందులో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి హాజరు కావడం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.